ఇడ్లీ దోశకి పర్ఫెక్ట్ కాంబో. సింపుల్గా హోటల్ స్టైల్ టేస్ట్తో ఇంట్లోనే ఉన్న ఐటమ్స్తో కోకోనట్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ కోకోనట్ చట్నీ చేసుకోవడం చాలా ఈజీ అండి. చాలా క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. రెసిపీ చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి. జింజర్ గార్లిక్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక రోస్టెడ్ చెనాదాలు కూడా యాడ్ చేసుకోండి. కోకోనట్ కూడా యాడ్ చేసుకోండి. కోకోనట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక టామరైన్ కూడా యాడ్ చేసుకోండి. టామరైన్ కూడా యాడ్ చేసుకున్నాక కొరియండర్ లీవ్స్, కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నంత ఒకసారి మిక్స్ చేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే కాసేపు ఇది కూల్ అయ్యే వరకు ఉంచి గ్రైండ్ చేసుకోవడమే. కొంచెం చల్లగయ్యాక మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్నాక దీనికోసం తాలింపు రెడీ చేసుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి కోకోనట్ చట్నీని. ఒకసారి ట్రై చేయండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఉరుద్దాలు కూడా యాడ్ చేసుకోండి. ఇంకా మస్టర్డ్ కూడా యాడ్ చేసుకోండి. మస్టర్డ్ కొంచెం ఎక్కువ వేసుకోండి. రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకోండి. రెడ్ చిల్లీ, కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఇంగ్ యాడ్ చేసుకోండి. అంతే అండి, కోకోనట్ చట్నీ కోసం తాలింపు రెడీ అయిపోయింది. కొంచెం తాలింపు 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తాలింపుని ఈ కోకోనట్ చట్నీలో యాడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో చేయండి, కామెంట్ చేయండి కోకోనట్ చట్నీ ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.